నమస్తే స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో తుఫాను తలపించే విధంగా వాతావరణం మార్పు చెందడంతో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం. ఐపోలవరం మండలం పాత ఇంజనం బాలయోగి వారధి వద్ద కొలువై ఉన్న పంచభక్త విరాట్ హనుమాన్ స్వామివారి ఆలయంలో హనుమాన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో తెల్లవారుజామున ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. తుఫాను తరిపించే విధంగా వాతావరణం మార్పు చెందడంతో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులు విపరీతంగా వేయడంతో నియోజకవర్గంలోని పలుచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సుమారు గంటకు పైగా ఎగతాటుగా వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు క్రీడా ప్రాంగణాల్లో చెరువులను తలపించాయి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఉన్న స్ట్రాంగ్ రూమ్ సమీపంలో వర్షం నీరు నిలిచిపోయి జలమయంగా మారింది. ఇప్పటి వరకు భానుడి ప్రతాపంతో వెలవెల్లాడుతున్న ప్రజలు ఈ వర్షంతో కొంత ఉపశమనం పొందారు. నేల కొరికిన చెట్లను తొలగిస్తూ విద్యుత్ను పునరుద్ధరించేలా అధికార యంత్రాంగం చర్యలు చేపడుతుంది. ఎవరైనా తెలుసుకున్న వాళ్ళు ఉంటే నేను మాట్లాడతాను. నేను ఎమ్మెల్యే గారు ఆఫీస్కి కాల్ చేస్తాను. ఓకే నెట్ బళ్ళే ఇక్కడ స్టేట్ బ్యాంక్ అక్కడ తిరిగి రావాలి. దీంట్లో రావాలి. ఇక్కడ బాగా పది కొట్టుకుపోతుంది. ఇక్కడ బాగా పది కొట్టుకుపోతుంది. వాహనాలు రికార్డులు లేకుండా బయట తిరిగితే ఉపేక్షించేది లేదని తాళ్లరేవు ఎస్ఐ రవికుమార్ అన్నారు. తాళ్లరేవు మండలం పరిధిలోని కాపులపాలెం బైపాస్ సెంటర్లో
వాహన తనిఖీలు నిర్వహించారు. వాహన తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకుంటామని వాహనదారులను ఎస్ఐ హెచ్చరించారు. ఓట్ల లెక్కింపు రోజున ఎవరైనా రోడ్డుపైకి వచ్చి వాహనాలతో హడావిడి చేస్తే కేసును నమోదు చేస్తామని తెలిపారు. తప్పనిసరిగా వాహనాలకు అన్ని ధ్రువపత్రాలు కలిగి ఉండాలని సూచించారు. పట్టుకున్న వాహనదారులను మొదటిసారిగా హెచ్చరించి విడిచిపెట్టారు. వచ్చిన రోజు మన క్వారంటైన్ పోస్ట్ స్టేషన్ నుంచి వచ్చి ఇక్కడ రికార్డు లేని వెహికల్స్ అన్నీ కూడా చెక్ చేసాం. మీ అందరూ కూడా ఎవరికి రికార్డు లేవు, అందరికీ అన్నీ ఉన్నాయి. దాంట్లో కొన్ని లేవు. ఆర్సీ ఉంటే పొల్యూషన్ లేదు, పొల్యూషన్ ఉంటే ఇన్సూరెన్స్ లేదు, ఇన్సూరెన్స్ ఉంటే డ్రైవింగ్ లేదు. మీ అందరికీ లేవు. అందరికీ రేపు పొద్దున 4వ తారీఖు మన కౌంటింగ్ ఉంది. కౌంటింగ్ రోజు మీరు బండి వేసుకొని తిరుగుతాము, రోడ్డు మీద గంతులు వేస్తామంటే కుదరదు. ఇదే బళ్ళు మీరు రాసుకుంటాను, పేరు, ఊరు, అడ్రస్ మీతో సెండ్ చేసుకుంటాను. మీరు కనుక మళ్ళీ అదే ఆ బండి రోజున మా అన్నకి ఇచ్చాను, మా తమ్ముడికి ఇచ్చాను, రేపు పొద్దున్న తీసుకుంటాను అని చెప్పి రోడ్డు మీద బండి దొరికినట్టే మాత్రం కంపల్సరీ కేసు కడతాం. ఆ బండి ఎప్పటికీ బయట రాలిస్తాం. కాగితాలు అన్నా ఉన్నా కానీ ఆ రోజు 140 కొంచెం అమల్లో ఉంటుంది కాబట్టి మీరు బండి వేసుకుని బయటకు రాకూడదు. కౌంటింగ్ రోజున 4వ తారీఖు ఎవ్వరు కూడా ఆ రోజు బయటికి రాకూడదు. వస్తే మాత్రం అదే బండి ఇక్కడ ఉన్న బండి 30 బండ్లు కూడా ఏ ఒక్క బండి దొరికినా కానీ మీ అందరూ దానికి చట్ట ప్రకారం బదిలీ అవుతారు. ఏంటి కొట్టడం చట్టం ప్లేస్ కడతాం అంతే. ఉన్న బండి ఏది కూడా బయటకు రాకూడదు. అలాగే సార్ కూడా అందరూ కూడా ఆ బండి కాగలేవు. కానీ మన ప్రెస్ మిత్రులు, మీడియా మిత్రులు, మీరు అందరూ కలిసి ఫస్ట్ స్టెప్ కింద సార్ ఎప్పుడు కూడా కాగితాలతో బయటకు వస్తాము అని ఒక అష్యూరెన్స్ ఇవ్వబట్టి మీ అందరి పేర్లు రాసుకొని, మీ యొక్క అడ్రస్ రాసుకొని, బండి నెంబర్ రాసుకొని, మీతో సెంటర్ పెట్టించుకొని ఈ బండి మీకు ఇప్పుడు ఇచ్చేస్తాం. యాక్చువల్గా మీకు ఏం చేయాలి, కోర్టు పెట్టాలి, సీజ్ చేయాలి. అందరూ యాక్చువల్గా కూడా చేస్తాం, మీ అందరికీ తెలుసు అలా చేయాలి. కానీ సరే సార్ మాకు తెలియదు, మాది గ్రామీణ వాతావరణం ఎన్ని ఉండాలో మాకు తెలియదని ఫస్ట్ ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ రాసుకొని వదిలేస్తాం. రేపు మాత్రం ఎట్టి బస్సులో కూడా కాగితం లేకుండా బయటకు రాకూడదు. బండికి అన్ని కాగితాలు ఉండాలి. రిజిస్ట్రేషను, పొల్యూషను, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్ కూడా ఉంటే మంచిది. ఇవన్నీ కూడా చూసుకోవాలి. అలాగే సార్ లాస్ట్ అండ్ ఫైనల్ కౌంటింగ్ రోజు మాత్రం మీరు ఎవరు కూడా బయట రాకూడదు. మాత్రం సార్ మాకు తెలియదు సార్, నాకు లేదంటే ఇస్తుంది సార్, ఆ పార్టీ ఇస్తుంది, ఈ పార్టీ ఏ పార్టీ సంబంధంలో ఆ రోజు మాత్రం బయటకు వస్తే బండి మీద తీసుకెళ్ళండి. ఓకేనా? యానం బైపాస్లో శ్రీ అభయాంజనేయ స్వామివారి హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. పుట్ట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నెలకొల్పిన శ్రీ కార్యసిద్ధి అభయ ఆంజనేయ స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృతాభిషేకాలు, సింధూర పూజలు నిర్వహించగా పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. అదేవిధంగా లచ్చిపాలెం బైపాస్లో కొలువై ఉన్న అభయాంజనేయ స్వామివారి ఆలయం వద్ద హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా కొమరగిరి, ఎదుర్లంక, పాత ఇంజరం, ఐపోలవరం తదితర ప్రాంతాల్లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామి అనుగ్రహ కుటుంబ ఆరోగ్యత సిద్ధ్యర్థం విద్య ఉద్యోగ వ్యాప కామ్యార్థ సిద్ధ్యర్థం మనో మమ విద్య ఉద్యోగ వ్యాపార వ్యవసాయ అభి గోవిందా శంకర సుమన కేశవ
మార్చిలో అనుకోవడం జరిగింది. ఆంజనేయ స్వామి విగ్రహం జరగండి. జరగండి. సమయం తీసుకొచ్చిందండి. పూజలు దైవభక్తులు మారేళ్ళ త్రిమూర్తులు గారు 500 రూపాయల కానుక ఇచ్చారు. వారిని ఆయన చేస్తున్న వ్యాపారాన్ని ఆ అవయానికి స్వామివారు సదానికి తీసుకురాని వారు మరి కోరుకున్న భక్త మహాశివులారా జరగండి. ఆంజనేయ ప్రసాదాన్ని ముందుకు తీసుకురండి. స్వామివారి యొక్క మరి ప్రసాదాన్ని లైట్ మార్చిలో మహాబలిపురం నుంచి 2 సార్లు మహాబలిపురం విగ్రహాన్ని తీసుకొచ్చి తయారు చేయించారు. మా యజమాని ఫ్రెండ్స్ అంతా కలిసి కార్యసిద్ధి 50 అక్కడ కమిటీ ఆధ్వర్యంలో పంచామృతాభిషేకం కరిష్యే అనంగా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి కాశీవారితోము సమీపంలో 216 జాతీయ రహదారిపై ఐస్ లోడ్తో వెళుతున్న వ్యాన్ బోల్తా అదుపు తప్పి బోల్తా పడింది. ఐస్ బాక్సులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వ్యాను ఆయిల్ ట్యాంక్ పగిలి డీజిల్ రోడ్డుపైకి రావడంతో స్థానికులు ఆందోళన చెందారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికులు సహాయంతో ఐస్ బాక్సులు తొలగించారు.
పెద్ద సౌండ్ వచ్చిందండి షాప్ దగ్గరికి. సులువుగా వచ్చి తీసేసుకో పక్కకి. అది ఎవరు వస్తుందా వెహికల్ లేపడానికి బాగా ఉంది కదా. ఫోటో చేస్తావా? తాళ్లరేవు మండలంలో శ్రీ ప్రసన్నాంజనేయ జయంతి కార్యక్రమాలు వాడవాడలా ఘనంగా నిర్వహించారు. వివిధ ఆలయాల వద్ద అన్న సమారాధనలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి జయంతి కార్యక్రమాలు వాడవాడలా ఘనంగా నిర్వహించారు. జాజిపేట, నీలపల్లి, చొల్లంగి, తాళ్లరేవు ఆలయాల వద్ద అన్న సమారాధనలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రేచందం రామచంద్ర పరివార దేవతానుగ్రహ ప్రసాదిత ఆంజనేయ స్వామి దేవత హనుమత దేవత ప్రేచందం యథాశక్తి మధుర ఫలం యథాశక్తి గుడపిష్ట ప్రసాద సహిత మధుర నివేదన సహిత నారికాల కదలీబలం. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చార్జీపేట గ్రామంలో నిర్మితమైన రణధీర అభయ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ఘనంగా భారీ అన్నదాన సమారాధన జరుగుతుంది. ఈ ఆలయం నిర్మాణ శ్రీ గౌరవనీయులు కీర్తిశేషులు కొమ్మిరెడ్డి రమణారావు గారు, సూనారాయణమ్మ గారు దంపతుల యొక్క జ్ఞాపకార్థం వారి కుమారుడు కొమ్మిరెడ్డి సతీష్, కొమ్మిరెడ్డి గాంధీ, ఆ విధంగా అమెరికాలో ఉంటున్న గాంధీ గారి మిస్సెస్ డాక్టర్ గారు, ఆ విధంగానే మన కొలబాబు గారు బ్యాంక్ వాళ్ళు అయిన పద్మ, వాళ్ళందరూ కలిసి ఈ నిర్మాణానికి తోడ్పాటు చేశారు. చాలా సంతోషం. ఆంజనేయ స్వామి దేవాలయం నిర్మించడం మా అందరికీ కూడా, మాకు చుట్టుపక్కల ఉన్న నేలపిల్లి, మల్లవరం గ్రామం, తాళ్లరేవు, మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. చాలా యానాం శివాలయం దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి గుడి నుంచి పిల్లారాయుడు గుడి, గోపాల్ నగర్ ద్వారా బైపాస్ రోడ్లో ఉన్న అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని దర్శించుకుని పాదయాత్ర చేసి హనుమాన్ చాలీసాను పఠించి సుప్రభాత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవా సంఘ, హనుమాన్ దళ్, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ తుపాకుల ప్రసాదరావు, మొలగజ్జల ఆనందరావు, ఎంపీ వి రామారావు, అరుణ్ రాజు, కోల సుబ్రహ్మణ్యం, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. లైన్ అంతా జై బోలో హనుమాన్ కి, జై బోలో హనుమాన్ కి,
जय जय श्री राम राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय बोलो हनुमान की श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम కొచ్చవుతు తీయాలి నీకు అలాగే కొచ్చవుతు తీయాలి అలాగే నీకు ఐపోలవరం మండలం పాత ఇంచురం బాలయోగి వారధి వద్ద కొలువై ఉన్న పంచవక్త్ర విరాట్ హనుమాన్ స్వామివారి ఆలయంలో హనుమాన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా వాడపరు వాస్తవ్యులు వైఖానస ఆగమ సామ్రాట్ వైఖానస విద్యానిధి శ్రీమాన్ సుదర్శన్ వెంకట జనార్దనాచార్యులు బ్రహ్మత్వంలో నటరాజ్ కుమార్ ఆచార్యులు విశేష పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో ముమ్మిడివరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పొన్నాడ వెంకట సతీష్ కుమార్, నీరజ దంపతులు, స్థలదాత భూపతిరాజు, వెంకట సుబ్రహ్మణ్యం రాజు అలియాస్ బుల్లిరాజు, గాయత్రీదేవి దంపతులు పాల్గొని స్వామివారికి పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పంచామృత అభిషేకాలు, సింధూరం, నాగవల్లి పత్ర, సహస్రనామార్చన పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించి పూజలు చేశారు. पुरुषाय नमः ओम सिद्धगम्याय नमः ओम चित्रागं ब्रह्मणं योगिनं योगम्याय नमः ओम परात्पराय नमः नादेवं व्यासं वैकुण्ठं भवेदेवं मनोदेवं प्राणं भगवान् गोग्रेणां योगं तत्प्रदात्रेणं तत्प्रदान्तं प्रकाशं जयप्रयामयाय नमः ओम मायातीताय मत्सराय मायानि सर्वस्य मायानि मित्रं माया श्रीहरं दीपं माया निर्वंचकं निग्रहं प्रदाय नमः ओम दगाय नमः नारायण महादेव साकारं प्रायं नारायण नारायण परमध्यात्म नारायण కూర్చొని మీద ఆశీర్వదం చేస్తాను.
భవంతు. శ్రీరాజనివాసాయ నిత్యాయ ప్రమాత్రే సుద్రా ప్రణాదాయ జగన్నాథాయ గోవిందా. గొడవయా सर्वावरेवैनं देवता भरद्रती यावदेर्वै देवतास्तास्तिर्वा वेदब्राह्मणे वसन्ति यस्मात् ब्राह्मणेभ्यः वेदेभ्यः वेदवेमस्मिन् शतमानं भवतु पुरुषस्तेन्द्रियः आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. కూడా వచ్చింది విజయ్ ఉన్నాడండి, వెనకాల ఉన్నాడు. వెళ్ళండి. కూడా వచ్చింది ఐపోలవరం మండలంలో శనివారం తెల్లవారుజామున అకస్మాత్తుగా వచ్చిన పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. ఒక్కసారిగా తెల్లవారుజామున కొండపూత వర్షంతో పాటు పెనుగాలులు వేయడంతో మండల వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపోగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. 216 పాత ఇంజనం జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న చెట్లు పెద్ద పెద్ద కొమ్మలు విరిగిపోయి విద్యుత్ లైన్లపై పడడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. విద్యుత్ శాఖ అధికారులు స్థానికులు కొమ్మలను తొలగించి విద్యుత్ను పునరుద్ధరించారు. అదేవిధంగా పలు ప్రాంతాల్లో పెనుగాలులకు చెట్లు కొమ్మలతో పాటు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. కాకినాడ జిల్లా కాజులూరు మండలం పెదలంక గ్రామ శివారు గౌతమి గోదావరి అనుకున్న షిరిడి సాయిబాబా గోశాల నందు జరుగుతున్న శ్రీ సురభి గోరక్ష దీక్షాయజ్ఞం కార్యక్రమంలో భాగంగా గో వృషభ కళ్యాణం వైభవోపేతంగా నిర్వహించడమైంది. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామ భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం పెదలంక గ్రామ శివారు గౌతమి గోదావరి అనుకున్న షిరిడి సాయిబాబా గోశాల నందు జరుగుతున్న శ్రీ సురభి గోరక్ష దీక్షాయజ్ఞం కార్యక్రమంలో భాగంగా గో వృషభ కళ్యాణం వైభవోపేతంగా నిర్వహించడమైంది. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామ భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. Mama,
वृद्ध्यर्थं मम अस्मिन् मंडपे स्थिताः सर्वेषां जनानां गोचार वशात्तु आयुः आरोग्यता ऐश्वर्य अभिवृद्ध्यर्थं मम जन्म लग्न वशात्तु ఇప్పుడు నేను చెప్పింది పిల్లలైతార్యాః ప్రతిబంధక దుష్టగ్రహ దోష నివారణార్థం కుజదోషాది సర్పదోష నివారణార్థం శీఘ్రమేవ కళ్యాణ సిద్ధ్యర్థం మమ జాతక ఆదమ నమస్కారాన్ సమర్పయామి మంత్రహీనం త్యాగం పూజితం మయాదో వాపనిపూర్ణం కన్యాద్యమవహనాది షోడశోపచార పూజ భగవాన్ సర్వాత్మశ్రీ మహాజ్ఞాం దేవతానం దేవతాగ్రం నామే సహస్రనామదేవి శాతమోలాస్నాంకరాధమగుమర్మేవ బంధువర్వతిష్టప్రరాశే ఓం యజ్ఞానియజ్ఞమజిందవాహత్తాంధర్మాణికృతమాన్యాసం కేహనాకమ్మయమానత్ర పూర్వేతి కర్తరాత్మస్వామి నమస్కారం సమకరణ మహాకాయ కోటి సూర్య సమప్రభ అవిఘ్నం కుర్మయామి ధనమర్యపడి మమ పూర్వ సంకల్ప విధానేన భూ వృషభ కళ్యాణ మహోత్సవ అంగత్వేన భూ భాండ ఆత్మ స్థల ద్రవ్య శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం కర్మణి స్వస్తి పుణ్య వాచనం కరిష్యే. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలాన్ని కుదిపేసిన గాలివాన ఎక్కడికక్కడ పెనుగాలుల తాకిడికి నేల కొరిగిన కొబ్బరి చెట్లు, విద్యుత్ స్తంభాలు రహదారులకు అడ్డంగా పడడంతో పలు రహదారులపై ప్రయాణికులు, వాహనాలకు అంతరాయం కలిగింది. గాలి తీవ్రత దృష్ట్యా విద్యుత్ శాఖ అధికారులు ముందస్తుగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రాణ నష్టాలు జరగకుండా అరికట్టారు. అయితే ఉక్కపోత అలా ఉండటం శనివారం తెల్లవారుజాము నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లకు అడ్డంగా పడిన భారీ సెట్లను యంత్రాల సహాయంతో సంబంధిత అధికారులు, స్థానిక రైతులు ప్రజల సహకారంతో తొలగించి సమస్యను పరిష్కరించారు. హై వోల్టేజ్ కూడా పడిపోయింది. ఈసారి ఆ పనే చేయాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో భారీ గాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా కొబ్బరి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. శనివారం అర్ధరాత్రి వీచిన పెనుగాలులకు, భారీ వర్షానికి పలుచోట్ల కొబ్బరి చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో నియోజకవర్గంలోని పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ను పునరుద్ధరించేందుకు ఆ శాఖ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన పనులను చేపట్టారు. పడిపోయిన కొబ్బరి చెట్లను తొలగించే పనిలో రెవెన్యూ సిబ్బంది కూడా పాల్గొన్నారు. యానం ఎదుర్లంక బాలయోగి వారధిపై నుండి గోదావరిలో దూకిన యువకుణ్ణి స్థానిక మత్స్యకారులు ప్రాణాలతో రక్షించారు. ఐపోలవరం మండలం టీ కొత్తపల్లి గ్రామానికి చెందిన గోపి అనే యువకుడు ప్రాణాలను తీసుకునేందుకు పాత ఇంజనం బాలయోగి వారధిపై నుండి గోదావరిలో దూకాడు. ఈ సంఘటన గమనించిన స్థానిక మత్స్యకారులు ఆ యువకుడిని రక్షించి ఒడ్డుకు తీసుకొచ్చారు. అక్కడే ఉన్న స్థానికులు హుటాహుటిన ఆ యువకుడిని 108 అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. సరైన సమయానికి మత్స్యకారులు స్పందించడం వల్ల యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రాణాలకు తెగించి యువకుడిని రక్షించిన మత్స్యకారులను పలువురు అభినందించారు. ముమ్మిడివరం మండలం సిహెచ్ గుండేపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సీతా సమేత కళ్యాణ రామస్వామివారి ఆలయ ప్రాంగణంలో శ్రీ అభయాంజనేయ స్వామివారి జన్మదినోత్సవ కార్యక్రమం
రాష్ట్రీయ హిందూ సేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గొలకోటి వెంకటరెడ్డి మంగతాయారు దంపతులచే అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా గణపతి పూజ సంకల్పం, స్వామివారికి పంచామృత అభిషేకములు, పత్రి పూజ, సింధూర పూజ నిర్వహించి స్వామివారికి గారెలు, వివిధ రకముల స్వీట్లు నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే కాటిరేనికోన మండలం కొప్పిగుంట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి జన్మదిన వేడుక వైభవోపేతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వామివారికి అభిషేకములు, హోమ కార్యక్రమం నిర్వహించి భారీ అన్న సమారాధన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సమరసత సేవా ఫౌండేషన్ ముమ్మిడివరం సబ్ డివిజన్ ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు, కోలకోటి వెంకటరెడ్డి, సలాది శ్రీరామచంద్రమూర్తి, కొప్పిశెట్టి గణేశ్వరరావు, యనమదల మహేశ్వరరావు, వనచెల్ల వెంకటేశ్వరరావు, కొప్పిశెట్టి మహాలక్ష్మి, పురోహితులు కొప్పిశెట్టి నాగమల్లేశ్వరరావు, గాలిదేవర గంగాధర శివాజీ, గాలిదేవర వెంకటరమణమూర్తి, గొలకోటి సాయిబాబు, గొలకోటి పరశురాం తదితరులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉద్యోగస్య అఖండ ఉత్తీర్ణత సిద్ధ్యర్థం మమ పుత్రస్య పౌత్రస్య ఉత్తీర్ణత విద్య ఉద్యోగ ఉన్నత స్థాన సిద్ధ్యర్థం మనశ్శాంతి సిద్ధ్యర్థం శరీర ఆరోగ్యత సిద్ధ్యర్థం భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మరాక్షస యక్ష యమధూత శాకిని ఢాకిని హాకిని సర్పిషు స్వాబధ తస్కరాది జ్వరాది ఉపగాత సర్వే జ్వలంతం పశ్యంతు మాం రక్షంతు మమ సర్వ పూర్వకం అధి వైదిక అభి భౌతిక ఆధ్యాత్మిక త్రివిధ తప పాపోప సమానార్థం సకల కామార్థ సిద్ధ్యర్థం ఆంజనేయ దేవత సంపూర్ణ అనుగ్రహ కటాక్ష మమ సిద్ధ్యర్థం సీత సమేత లక్ష్మణ ఆంజనేయ దేవత సంపూర్ణ కరుణ కటాక్ష సిద్ధ్యర్థం మమ వంశాభి వృద్ధి సిద్ధ్యర్థం సంపూర్ణ ఆంజనేయ దేవత జన్మదిన మహోత్సవ గత్వేన ఆంజనేయ జయంతి మహోత్సవ గత్వేన యథావిధి ఆంజనేయ దేవత ప్రీత్యర్థేన అభిషేకనం యథావిధి పూజాంచ సర్వకార్య దిగ్విజయ ఫలప్రాప్తి సిద్ధ్యర్థం మహాగణాధిపతి పూజా కరిష్యామి. ఉప్పంగల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు సత్యబాబు బ్రహ్మత్వంలో స్వామివారికి అభిషేక ద్రవాలతో పాటు పళ్ళ రసాలతో పంచామృత అభిషేకాలు, సింధూర పూజలను నిర్వహించారు. ఈ పూజల్లో లచ్చిపాలెం సొసైటీ అధ్యక్షులు దబులూరి శ్రీరామమూర్తి దంపతులు పాల్గొని స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పూజల్లో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. బాగా రండి.
తాళ్లరేవు మండలం సుంకరపాలెం పితానివారిపేట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమత్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కోనబట్ల సత్యబాబు అర్చకత్వంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. పంచామృతాభిషేకాలు, సింధూరం, తమలపాకులతో పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించి పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. కమిటీ ఏర్పాటు చేశారు కనుక ఆ ప్రసాదాన్ని స్వీకరించాల్సిందిగా మరి కోరుతున్నాం. రోడ్డు మరి కోరుతున్నాం. భక్తులు సన్ముఖ ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా మన పితానివారిపేటలో చేసినటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి వారికి ఉదయం పంచామృతాలతో అభిషేకము, గంధ సింధూరము, తమలపాకులతో పూజా కార్యక్రమం నిర్వహించడం ఆ యొక్క అభయాంజనేయ స్వామి కోరి ప్రార్థిస్తున్నాం. చిల్డ్రన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా జరుగుతున్న సమ్మర్ క్యాంపులో భాగంగా 7వ రోజు శనివారం పేపర్ క్రాఫ్ట్పై చిన్నారులకు శిక్షణ అందించారు. తాళ్లరేవు SNB జడ్పీ హైస్కూల్ క్రాఫ్ట్ ఉపాధ్యాయుని
కొప్పిశెట్టి అనంతలక్ష్మి పేపర్ ఉపయోగించి పలు రకాల బొమ్మలు తయారు చేసే విధానాన్ని విద్యార్థులకు నేర్పించారు. ఈ శిక్షణలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని రకరకాల ఫ్లవర్స్, ఫోటో ఫ్రేమ్స్, బ్యాగులు, ఫ్లవర్ బొకేస్, పూల కుజాలు, అందమైన బొమ్మలు తయారు చేశారు. తయారు చేసిన పేపర్ క్రాఫ్ట్ బొమ్మలను ముగింపు సభ ఆదివారం రోజున రాబోయే అతిథులకు ఇవ్వనున్నట్లు చిన్నారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మరో క్రాఫ్ట్ ఉపాధ్యాయుని వెదురు పావులూరి దివ్య, సహాయకులు నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సూరిబాబు విద్యార్థుల సమస్యల పట్ల సంఘం అండగా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు మౌలిక సదుపాయాల పట్ల అవగాహన కలిగి ఉండాలని కన్వీనర్ గుత్తుల మల్లేశ్వరరావు తెలిపారు. ఎన్ని నిమిషాలు పట్టింది? ఫుల్ అవరా? అంటే 1 అవరా? 1 అవర్ పట్టిందా? వెరీ గుడ్. ఒకసారి మళ్ళీ ఇలా తిప్పు రెండు వైపు. ఇదేంటి బటర్ఫ్లై? ఇది ఎగురుతుందండి బటర్ఫ్లై, ఎగరదా? Miss Kushmaksha, I am studying 5th class. My social ma'am name is Divya. ఈ బ్యాగ్ చేయడానికి నాకు 15 minutes పట్టింది. ఈ బ్యాగ్ ఫస్ట్ పేపర్ ఫోల్డ్ చేసి అలాగే కింద అంటించి ఒక పేపర్ మీద లైన్స్ కొట్టి ఆ పేపర్కి ఇలా పెట్టుకుని చేసి ఫ్లవర్ చేసి అంటించాలి. ఓకే, ఎంత టైం పట్టింది నీకు? 15 minutes. 15 minutes. ఎవరెవరు నేర్పారు ఇది నీకు? మై సోషల్ మేడం దివ్య గారు ఇక్కడికి వచ్చారా? ఇంకా అనంతలక్ష్మి గారు కూడా వచ్చారా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. మీకు వెరీ గుడ్. రేపు ఏంటి ప్రోగ్రాం? డ్యాన్సా? నువ్వు వేస్తావమ్మా? కూచిపూడి డ్యాన్స్ వేస్తావా? ఓకే, రేపు ప్రోగ్రాము ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, అందరికీ కూడా బహుమతులు ఇస్తారు, అంతేనా? మీరందరూ మీతో పాటు మీ పేరెంట్స్ని కూడా తీసుకురావాలి. ఓకే, ఆర్ యూ రెడీ? ములుగు జిల్లా ఏడూరు నాగారం మండలం చిన్నబోయినపల్లి జీపీ పరిధిలోని పెద్ద వెంకటాపురంలో రైతు మహబ్ హుస్సేన్ తన పట్టా భూమిని చదును చేస్తుండగా అటవీ శాఖాధికారులు అడ్డుకుని జేసీబీ 4 ట్రాక్టర్లను కార్యాలయానికి తరలించేందుకు యత్నించారు. రైతు ఎంత వేడుకున్నా అటవీ శాఖాధికారులు విదవకపోవడంతో ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. ములుగు జిల్లా ఏడూరు నాగారం మండలం చిన్నబోయినపల్లి జీపీ పరిధిలోని పెద్ద వెంకటాపురంలో రైతు మహబ్ హుస్సేన్ తన పట్టా భూమిని చదును చేస్తుండగా అటవీ శాఖాధికారులు అడ్డుకుని జేసీబీ 4 ట్రాక్టర్లను కార్యాలయానికి తరలించేందుకు యత్నించారు. రైతు ఎంత వేడుకున్నా అటవీ శాఖాధికారులు విదవకపోవడంతో ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నీలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలల వేసవి వినోద కేంద్రం ప్రధాన ఉపాధ్యాయుడు డాక్టర్ కె రాధాకృష్ణ అధ్యక్షతన ఆరంభమైంది. యానం కమిటీ ఉపాధ్యక్షుడు డి త్రిమూర్తులు మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక విద్యార్థులు పరీక్షల వల్ల వచ్చే మానసిక ఒత్తిడిని దూరం చేసి సెలవుల్లో వేసవి వినోద కేంద్రాల ద్వారా విజ్ఞానంతో కూడిన వినోదం అందిస్తుందన్నారు. 5వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు నిర్వహిస్తామని, మ్యాజిక్, ఓర్గామి, చిత్రలేఖనం, కర్రసాము మొదలగు అంశాల ద్వారా వినోదాన్ని అందించబడును అన్నారు. మరో ఉపాధ్యాయుడు యూటీఎఫ్ నేత ఇళ్ల సాయిబాబు మాట్లాడుతూ వేసవి వినోదం జేబీబీ అందించే పిల్లల బహుమతి అన్నారు. యానం కమిటీ ఉపాధ్యక్షుడిగా నున్నా డి త్రిమూర్తులు మాస్టారు తన స్వగ్రామంలో వేసవి వినోద కేంద్రం నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం స్థానిక పాఠశాల క్రాఫ్ట్ టీచర్ చిట్టూరి మంగతాయారు పేపర్తో కళాకృతులు చేసి ఓరుగామి కళను విద్యార్థులకు నేర్పింది. ఈ కార్యక్రమ నిర్వహణలో జేవీవీ మహిళా నాయకురాలు కాశీ కరుణ పూర్తి సహకారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో నీలపల్లి విద్యార్థులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నమస్తే, స్కై విజన్ న్యూస్కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో తుఫాను తలపించే విధంగా వాతావరణం మార్పు చెందడంతో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం. ఐపోలవరం మండలం పాత ఇంజనం బాలయోగి వారధి వద్ద కొలువై ఉన్న పంచభక్త విరాట్ హనుమాన్ స్వామివారి ఆలయంలో హనుమాన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు.
ఇవి ఇవాల్టి స్కై విజన్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.